స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ కొనసాగుతోంది. రేషన్ పంపిణీలో అక్రమాలు అరికట్టడంతో పాటు క్యూఆర్ కోడ్ ద్వారా ఉన్నత స్థాయిలో మానిటరింగ్ చేయడానికి వీలుగా టెక్నాలజీని రూపొందించారు. స్మార్ట్ రేషన్ కార్డ్స్ చూసి లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కంటే ఈ స్మార్ట్ కార్డ్ సౌకర్యంగా ఉన్నాయని అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ రైస్ కార్డులను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. మొదటి విడతలో 9 జిల్లాల్లో ఈ రోజు నుంచి స్మార్ట్ కార్డులు ఇవ్వబోతా ఉన్నారు. మొత్తం 4 విడతల్లో మొత్తం 1,50,00,000 మంది లబ్ధిదారులకి ఈ స్మార్ట్ రైస్ కార్డులను పంపిణీ చేయబోతున్నారు. ప్రస్తుతం మనం విజయవాడ తూర్పు నియోజకవర్గం వరలక్ష్మి నగర్ లో ఉన్నాం. ఈ రోజు ఇక్కడ మంత్రి ప్రారంభించారు. ప్రస్తుతం లబ్ధిదారులందరికీ కూడా ఇంటింటికి తిరిగి మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్డులన్నీ కూడా పంపిణీ చేసింది. ఒక స్మార్ట్ కార్డుని తీసుకుని వచ్చి పూర్తిగా మనం చూడొచ్చు. ఇదైతే క్యూఆర్ కోడ్ టెక్నాలజీతో ఒక స్మార్ట్ కార్డును తీసుకుని వచ్చారు. ఆ క్యూఆర్ కార్డుని ఒకసారి అలాగే మనం స్కాన్ చేస్తే ఆ లబ్ధిదారులు పూర్తి వివరాలన్నీ కూడా మనకి అక్కడ వచ్చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గతానికి భిన్నంగా ఒక స్మార్ట్ కార్డును తీసుకుని వచ్చారు. ఇదివరకు అంటే ఒక పెద్ద కార్డు ఉండేది. ఇప్పుడు అవన్నీ కూడా లేకుండా ఒక చిన్న స్మార్ట్ కార్డును తీసుకుని వచ్చారు. ఆ స్మార్ట్ కార్డులోనే మొత్తం కార్డు హోల్డర్ నేమ్ తో పాటు అదేవిధంగా ఒకసారి ఆ క్యూఆర్ కోడ్ ని మనం స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా దాంట్లో వచ్చేలాగా మెన్షన్ చేశారు. మనం చూడొచ్చు. స్కాన్ చేసిన తర్వాత క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రేషన్ బియ్యం అక్రమాలని అరికట్టేందుకు ఈ స్మార్ట్ కార్డ్ చాలా ఉపయోగపడుతుందని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. మనతో పాటు కార్డులు తీసుకున్న కొంతమంది లబ్ధిదారులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఈ రోజు కొత్త స్మార్ట్ కార్డులను మంత్రి మనోహర్ ప్రారంభించారు. మీకు కూడా కొత్త కార్డు ఇచ్చారు. ఎలా ఉంది ఆ కార్డు? బాగుందండి. కార్డు బాగుంది. కొత్త స్మార్ట్ కార్డు అనేది చాలా బాగుంది, కన్వీనియంట్ గా ఉందని చెప్పి కూడా లబ్ధిదారులు చెప్తా ఉన్నారు. మనతో పాటు ఇంకా కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు. అమ్మ చెప్పండి అమ్మ, ఈ కొత్త స్మార్ట్ కార్డు ఎలా ఉంది? బాగుందండి. బాగుంది. అది మామూలుగా పెద్ద కార్డు అయితే దాన్ని స్టోర్ వచ్చినప్పుడు మేము వెతుక్కొని అక్కడ పెట్టాము, తీసుకొచ్చి మళ్ళీ వెతుక్కోవాల్సి వచ్చేది. ఇదే చాలా పర్సులో పెట్టుకోవడానికైనా బాగా బ్యాగులో పెట్టుకోవడానికి బాగుందండి. అవసరానికి వాడుకోవడానికి చాలా ఈజీగానే ఉంది. ఈ కొత్త స్మార్ట్ రైస్ కార్డు అనే దాని పట్ల లబ్ధిదారులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇదివరకు పెద్ద రేషన్ కార్డు ఉండేది. ఇప్పుడు చాలా ఈజీగా పర్సులో పెట్టుకోవడం కావచ్చు, చేతిలో క్యారీ చేయడం కూడా చాలా కన్వీనియంట్ గా ఉంది, బాగుందని చెప్పి కూడా లబ్ధిదారులు చెప్తా ఉన్నారు. మరోవైపు మొత్తం 4 విడతల్లో 1,50,00,000 లబ్ధిదారులకు ఈ స్మార్ట్ రైస్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేయబోతోంది. కెమెరామెన్ ఈశ్వర్తో కలిసి